మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్‌ను సంప్రదించండి. సో, ఇటువైపు చూసుకుంటే అంటే జన సైనికులు ఏ విధంగా అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు గానివ్వండి, జన సైనికులు గానివ్వండి, అంటే మొన్నటి వరకు కూడా తమ అధినాయకుడు సీఎం అయిపోతున్నారు అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు సడెన్‌గా చంద్రబాబు గారు 24 సీట్లు ఇవ్వడంతో కొద్దిగా షాక్ గురయ్యారు. మరి ఇదేమన్నా నెగెటివ్‌గా ఎలక్షన్‌లో ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? ఒకటి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని నిజమైన జన సైనికులు తప్పకుండా శిరసావహిస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్లుగా పార్టీని నడుపుతూ ఉన్నారు. ఆయనకి తెలుసు ఏ నిర్ణయం ఎక్కడ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలని. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నిజమైన జన సైనికులు స్వాగతిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు గౌరవిస్తూ ఉన్నారు. ఈ రోజు కొంతమంది వైఎస్ఆర్సీపీ రూపంలో వాళ్ళు జనసేన కోవట్లుగా వ్యవహరించి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ విధంగా ఒక జగన్ అనే వ్యక్తి ఒక క్షుద్ర రాజకీయానికి ఈ టైప్ ఆఫ్ నీచ రాజకీయాలకు తెరదీసి ఇలాంటి ఆరోపణలు చేపిస్తున్నాడు తప్పితే నిజమైన జన సైనికులు పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ఆయన ఎందుకు ఇచ్చుంటాడు? రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా పొత్తిందుకు పెట్టుకున్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా. వీళ్ళిద్దరు రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళిద్దరు కష్టపడుతున్నారు. వీళ్ళిద్దరు ఏం చెప్తే దాని విధంగా మనం వెళ్ళాలి. మనదేంటంటే ఈ కూటమిని గెలిపించుకోవాలి. గెలిపించుకున్న తర్వాత ముఖ్యమంత్రి అనేది ఎవరైనా ఆ రెండు పార్టీలు లెజిస్లేటివ్ పార్టీ అంటే గెలిచిన శాసనసభ్యులందరూ ఎన్నుకుంటారు. ఆ రోజు ఎవరనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. మధ్యలో కొంతమంది అసత్య ఆరోపణలు, అసత్య కథనాలన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ మనం ఈ విజయం సాధించాలి. విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది అప్పుడు గెలిచిన శాసనసభ్యులు ఎన్నుకుంటారు. ఆ శాసనసభ్యుల కోరిక మేరకు ఎవరైతే ఉంటారో రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి చేయగలుగుతారో, ఎవరికి అనుభవం ఉంది అనే దృష్ట్యా ముఖ్యమంత్రి పదవి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకొని వాళ్ళు ఏ చెప్పినా రెండు పార్టీల కార్యకర్తలు శిరసా వహించాలి. ఇటు చూస్తే ఈ లిస్టు ప్రకటించగానే వైసీపీ నేతలంతా కూడా మీడియా ముందుకు వచ్చేసి మెయిన్‌గా పవన్ కళ్యాణ్ గారిని అయితే టార్గెట్ చేశారు. అంటే ఆయన రెచ్చగొట్టే ప్రయత్నమే చేశారు. పావలకు కూడా పవన్ కళ్యాణ్ గారు పనికిరారు అని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పేశారు. పవన్ కళ్యాణ్‌కి అంత సీన్ లేదు అని చెప్పడం. ఈ విధంగా పవన్ కళ్యాణ్‌గా మెయిన్‌గా రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేశారు. మీరేం చెప్తారు మరి? ఒకటి వాళ్ళకి భయం పుట్టుకునింది. వాళ్ళకి ఓటమి తాలూకా భయం కళ్ళ ముందు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థుల్ని ఒకేసారి 100 మంది అభ్యర్థుల్ని ప్రకటించడంతో వాళ్ళకి మైండ్ బ్లాక్ అయింది. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ మినిట్ వరకు ఎమ్మెల్యే టికెట్లు కన్ఫర్మ్ చేయరు కదా ప్రతిసారి. ఈసారి ఏంటి ఇంకా ఎలక్షన్ కోడ్ రాకముందే 100 టికెట్లు అనౌన్స్ చేశాడు ఏంటి అనే ఉద్దేశంతో వాళ్ళు షాక్ అయిపోయారు. ఇంకేమంటే వాళ్ళకు ఓడిపోతున్నామని భయం. ఇంకెట్టయినా కానీ పొత్తుని చెడగొట్టాలి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టాలి, తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా డైరెక్ట్గా వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే దిగజారిపోయి, ఎందుకంటే వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా రేపు తెలుగుదేశం జనసేన అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయబోతూ ఉంది. ఆ ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేయబోతుందని నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజు వీళ్ళకి భయం, ఓటమి భయం తాలకే ఈ రోజు ఎవరు మాట్లాడుతున్నా వాళ్ళ ఒక ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. వాళ్ళు ఏదో తెలియని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు వాళ్ళకి. ఎట్లా అని వాళ్ళు భయపడుతూ బతుకుతూ ఉన్నారు ప్రతి క్షణం. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు ప్రజలకు మంచి చేస్తుంటే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు ప్రజలకు న్యాయం చేయకపోగా అబద్ధపు మాటలు, రౌడీజం, గూండాయిజం చేయడంతో ప్రజలందరూ ఈరోజు చైతన్యవంతులు అవుతూ ఉన్నారు. ఈ చైతన్యమై రేపు ఓటు అనే వజ్రాయుధంతో వాళ్ళు తెలుగుదేశం జనసేన కూటమికి ఓటేస్తే ఈ పార్టీకి ఎవరికి వైఎస్ఆర్సీపీకి పునాదులతో సహా కదిలిపోతాయి. అందుకని ఆ భయంతో వీళ్ళు ఈ రోజు ఈ విధంగా బయటకు వచ్చేట్టయినా వీళ్ళని రెచ్చగొట్టాలి, ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగకుండా ఆపాలనే దురుద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇటు టీడీపీ జనసేన కూడా కొద్దిగా తిరుగుబాటు స్టార్ట్ అయిందండి. తమ అభ్యర్థులకు కొంతమందికి సీట్లు రానందు వలన ధర్నాలు చేయడం, నిరాహార దీక్షలు చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. మరి వీటిని ఎలా హ్యాండిల్ చేస్తారు టీడీపీ జనసేన? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో టికెట్లు రాని ప్రతి ఒక్క వ్యక్తితో చంద్రబాబు నాయుడు గారు 1-to-1 మాట్లాడుతూ ఉన్నాడు. మీకు రేపు భవిష్యత్ కార్యాచరణ ఏంటి, మీకు మేము ఏ విధంగా చేస్తాం, ఏ విధంగా మీరు చేయాలి అనేది వాళ్ళకు ఒక హామీ ఇస్తూ వాళ్ళని ముందుకు ఎలా వెళ్ళాలో క్లారిటీగా చెప్తూ ఉన్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆ పార్టీ ఇప్పుడు ప్రతి పార్టీలో అనేది ఒకరికి వస్తే ఒకరికి రాకపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇంట్లోనే చిన్న చిన్న గొడవలు ఉంటాయి. అదే విధంగా ఒక అతిపెద్ద ప్రాంతీయ పార్టీ నడపాలి, ఇన్ని నియోజకవర్గాలంటే అక్కడ ఒక దగ్గర చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి. దాన్ని వీళ్ళు ఈ బ్లూ మీడియా పెద్ద భూతద్దంలో చూపించినట్టు చూపిస్తున్నారు. అక్కడ ఏం జరిగిపోయింది ఏం లేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కలిసి డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు. రేపు ఏ విధంగా వాళ్ళకి హామీ ఇస్తాం, రేపు భవిష్యత్తులో వాళ్ళకి ఏ విధంగా అండగుంటాం, ఏ విధంగా భరోసాగా ఉంటాం, వాళ్ళని రేపు ఎక్కడ అకామిడేట్ చేస్తాం అనేది క్లారిటీగా చెప్తా ఉన్నారు. ఆ విధంగా ఆ పార్టీ కార్యకర్తలు ఇవన్నీ చిన్న చిన్నవే. కానీ వైఎస్ఆర్సీపీలో చూస్తే మీరు ఎక్కడ నేను ఎమ్మెల్యే టికెట్ని ఏమోనని జగన్ చెప్పేస్తే వాళ్ళు ఆ పార్టీని షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, తెలుగుదేశం పార్టీలో చిన్న చిన్న అలకలు అంతే. అవి ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే టికెట్ అంటే వాళ్ళ పార్టీ జంప్ అయిపోయి ఆ పార్టీని ఓడించడానికి పనిచేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని వాళ్ళకి
అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో దీక్షలు చేస్తున్నారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే, వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే వాళ్ళ పార్టీ మారిపోతున్నారు. అంటే ఇక్కడ రీజన్ చూడండి, తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి రాబోతూ ఉంది కాబట్టి దాంట్లో మాకు ఎమ్మెల్యేకి ఇస్తే మేము గెలుస్తామన్న నమ్మకంతో వాళ్ళు ఆ పార్టీలోనే ఉండి ఆ అధినాయకుడిని విన్నవించుకుంటూ ఉన్నారు. కానీ వైసీపీలో ఎలా ఉంది, వాళ్ళు టికెట్ ఇవ్వనంటే పార్టీ జంప్ అయిపోతున్నారంటే ఓడిపోయే పార్టీ ఏదో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పేరన్నా ఉంటుంది ఇన్ఛార్జిగా అన్నట్టు, ఇంక ఇవ్వలేదు ఓడిపోయే పార్టీలో మనం ఎందుకు ఉన్నామని చెప్పి వాళ్ళు జంప్ అయిపోతూ ఉన్నారు. ఇది తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ మధ్య క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ లో వచ్చే చిన్న చిన్న తప్పు ఇది జరిగింది. తెలుగుదేశం గెలవబోతూ ఉంది కాబట్టి అక్కడ ఆ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విన్నవించుకుంటూ ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఓడిపోతూ ఉంది కాబట్టి అక్కడ ఎమ్మెల్యే టికెట్ అంటే వాళ్ళు నెక్స్ట్ మినిట్ జంప్ అయిపోతూ ఉన్నారు. ఆ పార్టీని ఇంకా మా ఓడిపోయే పార్టీని మనమే ఓడించామని ఎస్టాబ్లిష్ చేసుకున్నామని వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. ఈ విధంగా ఇక ఇటు టీడీపీ జనసేన పొత్తుతో మరి బీజేపీ కలుస్తుందంటారా? ఒకటి, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా చెప్పడం జరిగింది, బీజేపీ అనేది జాతీయ పార్టీ, దానికంటూ ఆ పార్టీకంటూ ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు దేశం మొత్తం మీద జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దేశం మొత్తం మీద లోక్సభ ఎన్నికలు జరిగేప్పుడు జాతీయ పార్టీ దేశం మొత్తం మీద ఫోకస్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ పార్టీకి ఉండే ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత, ఇప్పుడు ఏ పార్టీతో వెళ్తే వాళ్ళకి మేలు జరుగుతుంది అనేది వాళ్ళు చూసుకు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో వాళ్ళ శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తా అంటారంటే ఆ పార్టీ ఎందుకు ఒప్పుకోదు. లాస్ట్ టైం 2019లో పోటీ చేశారు సింగిల్ గా, ఎన్ని సీట్లు వచ్చే వాళ్ళకి, ఒక ఎంపీ రాలా, ఒక ఎమ్మెల్యే రాలా. అదే విధంగా గతంలో 2014 తెలుగుదేశం పార్టీతో ఉండేటప్పుడు వచ్చి ఇప్పుడు కూడా వాళ్ళు పొత్తుకొస్తే ఏంటంటే వాళ్ళకి శాసనసభలో ప్రాతినిధ్యం ఉంటుంది, అదే విధంగా పార్లమెంట్కి ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం ఉంటుంది, దానివల్ల వాళ్ళకి సీట్లు పెరుగుతాయి, వాళ్ళ కూటమి ఇంకా బలపడుతుంది అనే ఉద్దేశంతో ఆలోచించి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అది ఆ పార్టీ యొక్క బీజేపీ యొక్క జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, అదే విధంగా వాళ్ళకి ప్రతి రాష్ట్రానికి ఒక ఇన్ఛార్జీలు ఉంటారు. ఆ ఇన్ఛార్జీలు వీళ్ళంతా కలిసి ఏ డెసిషన్ తీసుకుంటారు, ఏ కూటమితో వెళ్తే బాగుంటుంది, లేదంటే న్యూట్రల్ గా సింగిల్ గా పోటీ చేయాలా ఏంటనేది వాళ్ళ డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే ఈరోజు జాతీయ పార్టీల్లో ఏ ఒక్కరో ఇద్దరో చేస్తే నిర్ణయం పైన ఆధారపడి ఉండదు, దానికంటూ ఒక కార్యవర్గం ఉంటుంది. ఆ కార్యవర్గం నిర్ణయం తీసుకోవాలి, రాష్ట్ర కార్యవర్గం దాన్ని ఆమోదించాలి, అదేవిధంగా కేంద్ర కార్యవర్గం ఆమోదించి అక్కడ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఆ పార్టీలో మెయిన్ కమిటీ వాళ్ళంతా వర్కింగ్ కమిటీ వీళ్ళంతా కలిసి డెసిషన్ తీసుకున్న తర్వాత పొత్తు అనౌన్స్ చేస్తారు.